ఒక హింస జరగకుండా భారతదేశంలో సామాజిక ఆర్థిక రాజకీయ విప్లవాన్ని సృష్టించేదే నా రాజ్యాంగం అని చెప్పాడు అంబేద్కర్. ఇక నెత్తురు పారద్దు తెలంగాణలో అయ్యా. మన అయ్యలు పారించిన నెత్తురు చాలుగా. అందరినీ చంపుకున్నాం మన అయ్యల్ని. ఆవేశంతో, నీతితో, న్యాయంతో. ఎక్కడ అన్యాయం జరిగితే తట్టుకోలేక అన్ని పార్టీల నినాదంలోకి పోయి అందరం చచ్చిపోయినాం. ఇక వద్దు, శాంతియుతంగా అంబేద్కర్ తాత్విక జ్ఞానంతో, ఫూలే ఆలోచనతో, కాన్షీరాం చతురతతో ఉద్యమాన్ని మొదలు పెడదాం. జ్ఞానంతో మొదలు పెడదాం. ఇక్కడ ఒక అతిపెద్ద కార్యక్రమం జరగబోతుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. తెలంగాణ గడ్డ మీద ఉన్న 2.5 కోట్ల మంది బీసీల యొక్క ఉద్వేగాన్ని, ఎమోషన్స్ ని, వాళ్ళలో ఉన్న అత్యంత కసి ఏదైతే ఉందో 9th షెడ్యూల్ మీద వాళ్ళకి శాశ్వత చట్టం కావాలి అనే 2.5 కోట్ల మంది బీసీల ఉద్వేగాన్ని బీజేపీ పార్టీ మీదకి ఎగదోస్తే ఎట్లుంటది అని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. ఎంత భయంకరమైన వ్యూహం, ఎంత భయంకరమైన వ్యూహం. నీవు 9th షెడ్యూల్ కోసం యుద్ధం చేయకుండా, నీవు 9th షెడ్యూల్ కోసం పోరాటం చేయకుండా, నువ్వు 9th షెడ్యూల్ కోసం నీ చావో రేవో తెగబడి యుద్ధం చేయకుండా తెలంగాణలో ఉన్న 2.5 కోట్ల మంది బీసీలని ఎగదోస్తే బీజేపీ మీదకి, ఆ ఎగదేసే ఉచ్చులో మనం పడి ఢిల్లీ శీతాకాల సమావేశాలకి ఢిల్లీ పోయి ఆ చలిలో చికెన్ మటన్లు తిని చలికోట్లు కొనుక్కొని వస్తే మనమంతా. ఇది కాదు పద్ధతి, కార్యక్రమం ఇది కాదు. ప్రధానమంత్రి మోడీ మీద యుద్ధం చేయమని, ప్రధానమంత్రి మోడీ మీద రేవంత్ రెడ్డి యుద్ధం చేయాలని, రేవంత్ రెడ్డి మీద మనం యుద్ధం చేయాలి. ఇది కార్యక్రమం, ఇది వ్యూహం, ఇది ప్రణాళిక, ఇది వ్యవహారం. మనోళ్ళిగా చలికాలం రాగానే ఢిల్లీ పోవటం, పార్లమెంటు ముందు జంతర్ మంతర్ ముందు 2 రోజులు ఆ ఎంపీలో ఈ ఎంపీలో హోటళ్లలో బిర్యానీలు పెట్టియటం, ఛార్జీలు ఇవ్వటం, ఫ్లైట్ టికెట్లు కొనియటం. శక్తి ఉన్నాడు ఫ్లైట్ పోతాడు, లేకపోతే ట్రైన్కి పోతాడు, లేకపోతే ఆ తెలంగాణ ఎక్స్ప్రెస్ లో బాత్రూంలో కడ కూర్చుంటాడు పిచ్చి పెట్టినాడు మనోడు. అది కాదు. దీనికి శత్రువు ఎవరు? ఎనిమిని డిక్లేర్ చేయకపోవడమే బానిసత్వం. బానిసత్వానికి స్వధర్మం తెలియదు, బానిసకి కళ్ళు కనపడవు, బానిసకి మనోనేత్రం తెలియదు. కాబట్టి మన బానిసలంతా శత్రువుని గుర్తుపట్టట్లే, శత్రువు ఎవడో చూడట్లే. ఒక పద్మశాలి బిడ్డ 2000 సంవత్సరాల నుంచి బట్ట నేసి భూమి లేదు, తిండి లేదు, బట్ట నేసి అగ్రకులాలకి ఒప్పజెప్పే ఒక పద్మశాలీలకి ఇండస్ట్రియలైజేషన్ వచ్చిన తర్వాత బట్ట పోయినాక ఆ పద్మశాలి బిడ్డ వృత్తి చేసుకునే వృత్తి సర్వనాశనం అయిపోయి కాలిపోయింది. పద్మశాలికి భూమి లేదు, పద్మశాలికి ఆస్తి లేదు, వృత్తి చక్రం కాలిపోయింది. చదువుకోవడానికి ఆ పద్మశాలి బిడ్డ, ఉద్యోగం చేయడానికి ఆ పద్మశాలి బిడ్డ, సర్పంచ్ కావడానికి ఆ పద్మశాలి బిడ్డ కట 2 సంవత్సరాలు 2000 సంవత్సరాలు పద్మశాలీల రక్తమాంసాలు తాగిన అగ్రకులాలు ఆ పద్మశాలి బిడ్డకి చదువుకునే హక్కు కూడా ఇయ్యరట. ఏమి దుర్మార్గం ఇది? ఇది దేశమా వల్లకాడా? ఇది దేశమా వల్లకాడా? తెలంగాణ గడ్డ మీద 12,500 గ్రామాలని బీసీఎస్ ఎస్టీలు తమ రక్త మాంసాలని ధారపోసి 12,000 గ్రామాలని కట్టినాం, రక్తాన్ని ధారపోసినాం, కోట్ల ఎకరాల భూమిని పండించి పంటలు పండించినాం, ఫ్యాక్టరీలలో పనిచేసినాం, రోడ్లు వేసినాం, సర్వ సంపదను సృష్టించి మీకోసం మరణిస్తుంటే మా బిడ్డల్ని చదివించే హక్కు 42% ఇవ్వనప్పుడు వీడిని మనిషి అంటాడా ఎవడన్నా? ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని? మానవ పుట్టుకంటారా? అమెరికాలో 200 సంవత్సరాల క్రితం తెల్లవాళ్ళు అయ్యా మేము తప్పు చేసినామయ్యా, ఇక నుంచి విద్యలో, ఉద్యోగాల్లో, రాజకీయంలో, సినిమా ఫీల్డ్లో, వ్యాపారంలో 40% రిజర్వేషన్లు, 40% వాటా నల్లవాళ్ళకి ఇస్తామని క్షమాపణ చెప్పారు అక్కడ తెల్లవాళ్ళు.
వాడిని మొక్కాలనా, వాడికి దండం పెట్టాలనా? ఏది మనం ఎవరిని మొక్కుదాం? ఒక అగ్రకులం పేరు చెప్పండి, ఒక పేరు చెప్పండి. అయ్యా ఎవరిని మొక్కాల? మొక్కడానికి ఎవరైనా ఉన్నారా? హృదయ పరివర్తన మనది. మన మనస్తత్వం ఒక హ్యాబిట్యుయేట్ మైండ్తో ఒక అలవాటు పడ్డది. ఇక్కడ అగ్రకుల మనస్తత్వం ట్రాన్స్ఫార్మ్కి వీలు గాని, పరివర్తనకి వీలు గాని, భయంకరమైనటువంటి క్రూర హింస, దోపిడీలతో కూడిన, వివక్షతతో కూడిన స్వాభావిక లక్షణాలతో వేల సంవత్సరాలుగా ఒక్క భారతదేశంలోనే అగ్రకుల దోపిడీ సాగుతుంది. ప్రపంచమంతా మారుతుంది. ఎంత దుర్మార్గం! ఇంకా నా తల్లిని, 9 నెలల నా బీసీ తల్లిని తీసుకుపోయి, ఏమే రావేమే, చేలో నాటేయడానికి, పొలంలో నాటేయడానికి రావేమే, మీ దొరసాన్ని మేము ఎప్పుడైనా ఏమీ అన్నామా? ఒక్కసారైనా జరిగిందా? అప్పుడు ఎప్పుడూ జరగలే. ఎన్ని వేల సంవత్సరాలు మీ దగ్గర శ్రమ. అట్లా ఒక గౌళ్ళ ఆయన తాడి చెట్టు మీద, ఒక గౌడ కార్యకర్తను నేను మొన్న ఇంటికి పిలిచి, ఆఫీసుకి పిలిచి, నాయన ఈ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఉద్యమంలో పనిచేయి నాయన, నిన్ను చూస్తుంటే తెలివిగా కనపడుతున్నావు, మంచిగా కనపడుతున్నావు, నువ్వు పని చేయాలి హైదరాబాద్ వచ్చి అంటే తలకాయ ఉంచుకున్నాడు. గంట సేపు తలకాయ ఉంచుకున్నాడు. ఇంత మంచోడు ఇట్లా రెస్పాండ్ అవుతాడు ఏంటని అడిగితే, ఏం లేదు నాన్న, మా నాన్న తాడి చెట్టు మీద పడి 6 సంవత్సరాల నుంచి 2 కాళ్ళు ఇరిగి మంచం మీద పడ్డాడు. పొద్దున లేస్తే రాత్రి దాకా ఆయనకి సేవ చేయాలి, నేనొచ్చి ఎట్లా ఉద్యమం చేయను అన్నాడు. వాడికి 42% రిజర్వేషన్లు ఇయ్యదట రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి. ఎన్ని కులాలని ఇట్లా, ఎన్ని కులాలు చచ్చిపోవాలా? ఆధునిక ఇండస్ట్రియలైజేషన్ వచ్చి కుల వృత్తులు ధ్వంసం అయిపోయాయి. భూమికి మాకు హక్కు లేకపోయాయి, పైసల మీద హక్కు లేకపోయాయి, భూమి లేదు, సంపద లేదు, ఇండస్ట్రీస్ వచ్చి వృత్తులు పోయినాయి. చదువుకుందామంటే, ఉద్యోగం చేద్దామంటే 42% రిజర్వేషన్ ఇచ్చేటట వీడు. ఏమిటిదంతా? అందుకనే ఇక్కడ ప్రశ్నకి ఎక్కడ సమాధానం ఉందంటే, నీవు బాగుపడే, నీ విముక్తి కోసం తెలంగాణ ఉద్యమం వచ్చింది అనుకున్నావు. తెలంగాణ వస్తే నా సమస్త కన్నీళ్లు పోతాయి అనుకున్నావు. కానీ పోలే. ఎందుకో తెలుసా? తెలంగాణ ఉద్యమానికి మన విముక్తికి ఎటువంటి సంబంధం లేదు. తెలంగాణ రాష్ట్రానికి మన విముక్తికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు రాజ్యాన్ని తెచ్చుకోవడానికి తెలంగాణని సాధించి రాజ్యానికి వచ్చారు. వచ్చిన రాజ్యంలో ఈ రోజు మన వాటా ఎందుకు లేదు? తెలంగాణ వచ్చినప్పుడు, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో సంపదలో మీకు మీ జనాభా ఎంతనో, మీ జనాభాకి తగ్గట్టుగా మీకు వాటా ఇస్తామని తెలంగాణ ఉద్యమం ఎందుకు వాగ్దానం చేయలేదు అని అడుగుతున్నా. ఈ వాగ్దానం తెలియకుండా నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నావంటే నువ్వు బానిసవు కాదా? తెలంగాణలో ఎంత భూమి ఉందో అంత భూమిలో బీసీ ఎస్సీ ఎస్టీల జనాభాకి తగ్గట్టుగా భూమిని పంచుతామంటే మనకు వాగ్దానం ఉందా? లేదు. ఏ వాగ్దానం లేకపోయినా మాకు తెలంగాణ వస్తే చాలు అన్నావు, మాకు తెలంగాణ వస్తే చాలు అన్నావు. మరి నేను అంటున్నా, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, కేసీఆర్ని, ఈ తెలంగాణ కోసం పోరాడా జానారెడ్డిని, వాళ్ళిద్దరిని పిలిచి నేను తెలంగాణ ఇస్తా గానీ ఆ తెలంగాణ రాష్ట్రంలో వెలమారెడ్లు ఎప్పుడు నాయకత్వం వహించొద్దు అని సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ చెప్పినట్టయితే వీళ్ళిద్దరు తెలంగాణకు ఒప్పుకునేటోళ్ళ? మరి నీకెందుకురా తెలంగాణ? మరి నీకు రాజ్యం లేకపోయినా తెలంగాణ కావాలా? వానికి రాజ్యం లేకపోతే తెలంగాణ వద్దు. ఎంత మోసం, ఎంత మోసం, ఎంత మోసం! కాన్శీరామ్ వచ్చి మీకు రాజ్యాన్ని ఒప్పచెప్తా అంటే, కాన్శీరామ్ వచ్చి బీసీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాన్ని ఒప్పచెప్తా అంటే అందులో కోదండరామిరెడ్డి ఎందుకు పాల్గొనలే? ఎందుకంటే రాజ్యం మనకొస్తుంది కాబట్టి. కాన్శీరామ్ వచ్చి బీసీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యం అంటే కేసీఆర్ ఎందుకు పాల్గొనలే? రాజ్యం మనకొస్తుంది కాబట్టి. దేశపతి శ్రీనివాస్ ఎందుకు పాల్గొనలే? రాజ్యం మనకొస్తుంది కాబట్టి. మండల కమిషన్ ఉద్యమం నడిపిస్తే, మండల కమిషన్ ఉద్యమం వస్తే మన బ్రతుకులన్నీ మారుతాయి. ఆ మండల కమిషన్ ఉద్యమంలో కిషన్ రెడ్డి ఎందుకు పాల్గొనలే? రేవంత్ రెడ్డి ఎందుకు పాల్గొనలే? కేసీఆర్ ఎందుకు పాల్గొనలే? ఇప్పుడు కనిపిస్తున్న తెలంగాణ ఉద్యమకారులు ఎవడు ఎందుకు పాల్గొనలే? ఎంత ఘోరం, ఎంత ఘోరం, ఎంత మోసం!
స్వధర్మం తెలియవద్దు. పీపుల్స్ వారు మావోయిస్టు పార్టీ ఉన్నట జ్యోతిరావు ఫూలే పుస్తకం, అంబేద్కర్ పుస్తకం పట్టుకొని తిరిగిండట ఒక కార్యకర్త పీపుల్స్ వారిలో. వాడిని ఆ రోజు సస్పెండ్ చేసిండట. కులాలు తీయొద్దు, ఇక్కడ పీపుల్స్ వార్ పార్టీలో కులాలు తీయొద్దు అన్నాడు. ఒకవేళ ఆ 2 పుస్తకాలు ఆ పీపుల్స్ వారిలో మావోడే చదువుకున్నట్టయితే ఆ పీపుల్స్ వారికి నిప్పు పెట్టి బయటకు వచ్చి జ్యోతిరావు ఫూలే అయ్యేటోడు. చూసారా? అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? మన ధర్మం ఏంటి? మన స్వధర్మం ఏంటి? తెలంగాణ గడ్డ మీద మనం చేయాల్సిన పని ఏంటి? ఈరోజు కాన్షీరామ్ చనిపోయాడు. కాన్షీరామ్ నినాదం ఎత్తుకోవడానికి దేశంలో మనిషి లేడు. వెంటనే కాన్షీరామ్ నినాదాన్ని ఒక అందమైన, ఎంతో అందమైన, అమాయకంగా అందంగా కనిపించే, చూస్తేనే వాటేసుకొని ముద్దు పెట్టుకోవాలనుకునే రాహుల్ గాంధీ కాన్షీరామ్ నినాదం ఎత్తుకున్నాడు. ఆ నినాదం ఎత్తుకొని ఆ నినాదంతో బీజేపీని పొడిచి చంపాలని తిరుగుతా ఉన్నాడు. కానీ ఆ కాన్షీరామ్ కత్తిని ఎక్కడ వాడుతున్నాడు, ఎవరిని పొడుస్తున్నాడో ఇంతవరకు కనపడలేదు. కనపడకపోగా ఇప్పుడు ఆయనకి నచ్చినా మెచ్చినా, నచ్చకపోయినా నచ్చినా, నచ్చినా మెచ్చినా, నచ్చకపోయినా నచ్చినా 100కి 4% లేని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని రెడ్ల చేతిలో పెట్టాడు రాహుల్ గాంధీ. నువ్వెట్లా భారత రాజ్యాంగ కులగణన ఆధారంగా పరిపాలించే వ్యక్తి నువ్వు ఎట్లయితావు? ఏ విధంగా అవుతావు? కులగణన అంటే ఏంటో తెలుసా? కులగణన అంటే ఏంటో తెలుసా? కన్న తల్లి బిడ్డలు కోల్పోయిన బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో తన బిడ్డలని కన్న తల్లి తన బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకొని తన ఒడికి చేర్చుకోవడమే కులగణన. భారత రాజ్యాంగం అనే కన్న తల్లి విడిపోయిన 100 కోట్ల మంది ఎక్కడెక్కడున్నారో, ఎట్లా బతుకుతుండ్రో, నా బిడ్డలు తిన్నరో లేదో, వాడికి ఇల్లుందో వాకిలుందో అని భారత రాజ్యాంగం అనే కన్న తల్లి తన బిడ్డల్ని వెతుక్కోవడమే కులగణన. ఆ కులగణన చేయటానికి ఒక్కడికి మనసు రాకపోయే. 42% జీవోలకి ఎన్ని నాటకాలు రేవంత్ రెడ్డి, ఎన్ని నాటకాలు ఈ రేవంత్ రెడ్డి. గౌన్లోళ్ళు సభ్యత్వం ఇచ్చిరాడు రేవంత్ రెడ్డికి, యాదవులు సభ్యత్వం ఇచ్చిరాట, మాదిగోలు సభ్యత్వం ఇచ్చిరాట. ఈ మాట మన కులాలలో పోయి అనండి, చెప్పు తీసుకొని కొడతారు మనం, మాకు ఈ కులంలో సభ్యత్వం ఉంది, ఆ కులంలో ఉందని. మరి ఆయన అంటే మాత్రం ఎవరు అడగట్లే. ఏం మాట ఇది? ఇంత భయంకరమైనటువంటి మోసం జరుగుతున్న ఈ క్రమంలో 9వ షెడ్యూల్ కోసం ఈశ్వరయ్య గారు రాసిండు బిల్లు. డ్రాఫ్టింగ్ బిల్స్ రాసి చదువులేని ఆ ముద్దబ్బాయికి చెప్పిండు, కాగితం పంపిండు. నవ్వాలా? అందరు నవ్వాలి. ఆ ముద్దబ్బాయిని పంపితే ఆ కాగితం తాను రాజకీయం చేయాలనుకున్నాడు. అప్డేటెడ్ ఇంటలెక్చువల్, అప్డేటెడ్ ఇండియాలోనే వెరీ షార్ప్, యంగ్, డైనమిక్, క్రిమినల్, అప్పర్ కాస్ట్ పొలిటీషియన్ ఇండియాలో రేవంత్ రెడ్డి. గుర్తుపెట్టుకోండి, అతనికి తెలిసిన షార్ప్ పాలిటిక్స్, అతనికి తెలిసిన పొలిటికల్ మైండ్ సెట్. ఎందుకు అంటే అతను కేసీఆర్ జ్ఞాన గర్భం నుంచి పుట్టాడు. అతను ఇది ఎప్పుడో చెప్పిన నేను. అలాంటి చతురత కలిగిన రేవంత్ రెడ్డి, అలాంటి నాయకత్వం మనలో కూడా పుట్టాలి. రేవంత్ రెడ్డి తన రెడ్డి జాతిని మొత్తం దాదాపుగా 10-12 ఏళ్ల నుంచి ఆర్గనైజ్ చేస్తున్నాడు. రెడ్లని తెలిసి ఆర్గనైజ్ చేస్తాడు, తెలవకుండా చేస్తాడు, అండర్ కరెంట్ లో చేస్తాడు, ఇంట్లో చేస్తాడు, బయట చేస్తాడు. రెడ్ల మొత్తాన్ని అగ్రగామి సైన్యంగా మార్చి ఆ అగ్రగామి సైన్యంతో యుద్ధం చేసి వెలమరాజ్యాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. సేమ్ మేము కూడా అంతే. రేవంత్ రెడ్డి మా బీసీ ఎస్సీ ఎస్టీలని ఆర్గనైజ్ చేసి, మా బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ ఆర్గనైజ్ చేసి, మా బీసీ ఎస్సీ ఎస్టీలకి 52% రిజర్వేషన్లని, బీసీలకి 50%, ముస్లింలు, పేద ముస్లింలు,
క్రైస్తవులకి 10%, ఎస్సీలకి 20%, ఎస్టీలకి 10%, మొత్తం 90% రిజర్వేషన్లని తెలంగాణ గడ్డ మీద భారతదేశం ఉలిక్కిపడే ఉద్యమం చేయబోతుంది. ఇప్పుడు ఆయన ఏమనుకుంటానంటే, రేవంత్ రెడ్డి ఏమనుకుంటానంటే, పాపం వీళ్ళంతా ఢిల్లీ పోతారు, నేను హాయిగా ఉండొచ్చు హైదరాబాద్ అనుకుంటాను. హాయిగా ఉండొచ్చు, వీళ్ళంతా పిచ్చోళ్ళు ఢిల్లీ పోతారు, వీళ్ళంతా పిచ్చోళ్ళు ఢిల్లీ పోతారు. అవసరమైతే 4 రైళ్ళు వేస్తా, అవసరమైతే 50 ఫ్లైట్లు పెడతా. ఢిల్లీ ఎట్లా పోతాం? ఢిల్లీ పోము, అస్సలు పోము మేము ఢిల్లీ. ఒక్కసారి ఉత్తగానే అట్లా కాగితం ఇచ్చి వస్తాం. నేను, ఈశ్వరయ్య గారు, చిరంజీవులు గారు పోయి కాగితం ఇచ్చి వస్తాం. అట్లా ఊగిన ఒక రౌండ్, అట్లా ఒక రౌండ్ కాగితం వేసి ఇస్తాం. మా యుద్ధ క్షేత్రం తెలంగాణ గడ్డే మా యుద్ధ క్షేత్రం. మా యుద్ధ క్షేత్రం తెలంగాణ గడ్డ. బాగా గమనించండి మిత్రులారా, ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్ర అగ్రవర్ణ వ్యాపారస్తుల పెట్టుబడిదారుల నుంచి ₹1 బిళ్ళ రికవరీ చేసిండా కేసీఆర్? కేసీఆర్ రాజ్యాన్ని దింపిన రేవంత్ రెడ్డి ₹1 కేసీఆర్ సామ్రాజ్యం నుంచి రికవరీ చేసిండా? ఆ ఇద్దరి నుంచి రికవరీ చేసేది మన రాజ్యమే. ఎందుకంటే మనది విప్లవం, మనది రెవల్యూషన్. బాటమ్ ఆఫ్ ద బాటమ్ పీపుల్లో నేచరే విప్లవాన్ని శరీరంలో పెట్టి దాస్తుంది. విప్లవం మన శరీరాల్లో. తెలంగాణ గడ్డ అనే ఒక కార్యక్షేత్రం మీద యుద్ధ తంత్రం మొదలవుతుంది. ఈ యుద్ధ తంత్రం భారతదేశానికే ఆదర్శం కాబోతుంది. చూడండి మీరు మిత్రులారా, జీవితానికి అర్థం అదే, జీవితానికి పరమార్థం అదే. ఒకసారి అంబేద్కర్ పార్లమెంటు నుంచి బయటికి పోయాడు. బీసీల రిజర్వేషన్ల కోసం రాజీనామా చేసి బయటకు వచ్చి చెమర్చిన కళ్ళతో, నా గురువు జ్యోతిరావు ఫూలే తన జీవితంలో సగభాగం అంటరాని దళితులైన ఎస్సీల కోసం తన జీవితం అంతా తపన పడ్డాడు జ్యోతిరావు ఫూలే. సాహు మహారాజ్ తన జీవితంలో సగభాగం అంటరాని వాళ్ళ కోసం పోరాడిండు. కానీ ఇద్దరు బీసీలు, శూద్రులు. మరి వాళ్ళకి కృతజ్ఞత చెల్లించాలంటే నేను బీసీల కోసం యుద్ధం చేస్తానని ప్రతినబూనిండు అంబేద్కర్. ఆ ఉద్యమం ఆగిపోయింది. ఆ తర్వాత అదే అంబేద్కర్ ఉద్యమాన్ని కొనసాగించి మండల్ కమిషన్ ద్వారా పార్లమెంటు ముందు దేవిలాల్ విపి సింగ్లని 2 నెలలు గజగజలాడించి మండల్ కమిషన్ అమలు చేసే ఉద్యమాన్ని నెత్తి మీద వేసుకున్నాడు కాంచీరాం కూడా చనిపోయాడు. నేను చెప్తున్నా మిత్రులారా, నేను ఒక మాదిగ కులస్తున్న మిత్రులారా, బంధువులారా, నేను మాదిగ కులస్తున్నే, అట్టడుగు వాడిని, 6500 కులాల అట్టడుగున పుట్టినటువంటి మాదిగ కులస్తున్నే. కానీ నా ప్రాణం, నా జీవితం బీసీల ఉద్యమానికి అంకితం చేయాలి. ఎందుకంటే నా లెగసీ, ఇదో నా అంబేద్కర్, ఇదో నా కాంచీరాం బీసీల కోసం యుద్ధం మొదలు పెట్టాడు. ఒకవైపునేమో సాంప్రదాయ ఉద్యమాలు, పాపం వాళ్ళు ఎడిపోతున్నారో తెలియదు. ఓ రోజు పాల ప్యాకెట్ కొందామని షాపుకు పోతే పాలు లేవు సార్ అన్న. ఎందుకంటే పాలు అట్లా 20-30 షాపులోకి పోయినా ఏడ పాలు లేవట. పాలు మొత్తం రేవంత్ రెడ్డి మీద పోస్తారట. పాలాభిషేకాలు కాదు, విషాభిషేకం చేస్తాం మీ మీద. పాలామృతం ఎందుకు పోయాలి? ఎందుకంటే పాపం రేవంత్ రెడ్డి కూడా రెడ్డి భూస్వామ్య పెట్టుబడిదారుల చట్టంలో ఇరుక్కున్న గవర్నమెంట్ అది. రెడ్ల కోసమే పుట్టినటువంటి రేవంత్ రెడ్డి తమ రెడ్డి రాజ్యాన్ని పునర్జీవింపజేసిండు. ఎందుకు పునర్జీవింపజేసిండు? సాంస్కృతికంగా వాళ్ళకి చరిత్ర తెలుసు. వెలమరాజ్యం తెలంగాణ గడ్డ మీద సింగభూపాలుడైన వెలమరాజ్యం రెడ్లని హింసపెట్టి, రెడ్లని దోపిడీ చేసి, రెడ్ల తలని పగలగొట్టి, ఆ రెడ్ల తలలో గుజ్జులు తీసి అన్నం తిన్నారు వెలమదొరలు. ఆ విషయాలన్నీ తెలుసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఎట్లనేనా రెడ్లని అధికారంలోకి తీసుకురావాలని పగబట్టి ప్రతీకారం తీర్చుకొని రాజ్యానికి వచ్చాడు. మరి మనకి సాంస్కృతిక చరిత్ర ఉంది కదా, మనకి సాంస్కృతిక వారసత్వం ఉందని జ్యోతిరావు ఫూలే చెప్పిండు కదా. శూద్రులైన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీలంతా ఒకనాడు భారతదేశాన్ని పరిపాలించిన మహారాజులు అని చెప్పిండు జ్యోతిరావు ఫూలే.
మరి నీకుందిగా సాంస్కృతిక వారసత్వం, మరి దీన్ని ఏం చేద్దాం ఈ సాంస్కృతిక వారసత్వాన్ని? అందుకనే తెలంగాణ గడ్డ మీద మనం 12,500 గ్రామాలలో ఈరోజు బీసీ భావజాల వ్యాప్తి జరిగింది. బీసీ భావజాల వ్యాప్తి జరిగింది, కానీ ఆ వ్యాప్తిలో నుంచి యోధుడు ఎక్కడ ఉన్నాడో కనపడట్లే, నాయకుడు ఎక్కడున్నాడో కనపడట్లే, వీరుడు ఎక్కడున్నాడో కనపడట్లే. ఈ కనబడట్లేదన్న సంగతి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ గ్రహించింది. ఆ ఖాళీ స్థలంలో మనోడిని పెడితే అని 3 పార్టీలు ఆ స్థలంలో పోయి నిలబడ్డాయి. అక్కడ పోయి మేమే బీసీలకు కూడా నాయకులం అయ్యా, బీసీ కూడా మేమే నాయకులం. మా కేసీఆర్ చూడరా సౌరాలం మీద లాగలేడు, అట్లా ఏమన్నా ఉన్నావా? లేవు కదా. కానీ వాళ్ళంతా ఆ ఖాళీ స్థలంలో వచ్చి నిలబడుతుండ్రు. వీరుడు లేని, యోధుడు లేని భావజాల వ్యాప్తి మాత్రమే జరిగితే పెను ప్రమాదం. ఇంకా చెప్పాలంటే చైతన్యమే పెను ప్రమాదం. ఎందుకు? నాయకత్వం లేని చైతన్యాన్ని శత్రువు మింగేస్తాడు. నాయకత్వం లేని చైతన్యాన్ని శత్రువు మింగనన్న మింగుతాడు, లేదంటే దాడన్న చేస్తాడు. దాడికి లొంగుతాడా, లేకపోతే దాడికి లొంగకపోతే కొనుక్కపోవాలా, శత్రువే మన దాంట్లోకి వచ్చి మనలాగా ప్రవర్తిస్తాడు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చైతన్యం భావజాల వ్యాప్తి చేస్తే సరిపోదు. 12,500 గ్రామాల్లో రెడ్డి వెలమ దొరలకి అభిముఖంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకుల్ని అభిముఖంగా తయారు చేయాలి. అది మనం చేయాల్సిన పని. ఆ పని చేయడానికే శిక్షణా తరగతులు మొదలైతున్నాయి. చిరంజీవి గారు లెక్కలు తీసిండు, నేను బొక్కలు లెక్క పెడదాం అనుకుంటాను ఒక్కొక్కరు. ఈశ్వరయ్య గారు, చిరంజీవి గారు శిక్షణా తరగతులు ఇవ్వాలి. శిక్షణా తరగతులు తెలంగాణ ఉద్యమంలో 20 లక్షల మందికి శిక్షణా తరగతులు. వారికి శత్రువు ఆంధ్రుడు కనపడ్డాడు, వాడు ఏడ దోపిడీ చేయండి ఇప్పటివరకు మాకు కనపడలేదు. నక్సలైట్లు, కమ్యూనిస్టులు శిక్షణా తరగతులు ఇచ్చారు, వాళ్ళు చెప్పిన సామ్రాజ్యవాద దోపిడీ ఎక్కడ కనపడలే. కానీ ఇప్పుడు ఈశ్వరయ్య గారు, చిరంజీవులు గారు నేను ఇచ్చే శిక్షణా తరగతిలో దొంగ శత్రువు మన ఊర్లోనే ఉన్న దొరరా అని చెప్పబోతున్నాడు. అతను తప్ప శత్రువులందరినీ చూపించింది, కానీ దోపిడీదారుడు అతనే దోపిడీదారుడు. అందుకనే తెలంగాణ గడ్డ మీద 9th షెడ్యూల్ అనే ఒక పార్లమెంటులో తల్లి గర్భం లాంటి రక్షణ కవచం అది. అందులో నుంచి వచ్చిన దాదాపు 240 చట్టాలు ఒక్కటి కూడా న్యాయ సమీక్ష దగ్గరికి కూడా రాలేదు. అంత సురక్షితమైన చట్టం ఉన్నాక ఇన్ని రకాల వేషాలేసి హైకోర్టులో, సుప్రీంకోర్టులో, అన్ని కోర్టులల్లా ఈ విధంగా అభాసు పాలైంది కదా. ఒక్కటే మాట, రేవంత్ రెడ్డి పీల్చే శ్వాసని వదిలే గాలిని కూడా రాజకీయం చేసే నిపుణత గలడు, శ్వాసని కూడా రాజకీయంగా మార్చగలడు. మాట్లాడినా, కదిలినా, మెదిలినా, అతని తలలో ఉన్న వెంట్రుక కదిలినా కూడా అది రాజకీయం కోసమే. అంత షార్ప్ పొలిటీషియన్, వెరీ షార్ప్ పొలిటీషియన్. మా రామదాసు మా ముందే జెడ్పీటీసీ మహబూబ్ నగర్లో అట్ట కాదు కథ, అది కాదు. ఆయన వేరే మారిపోయింది, మొత్తం కథ అంతా మారిపోయింది. అతను భారతదేశంలోనే మోడీకి ధమ్కి ఇచ్చినటువంటి కులాలు కమ్మారెడ్డి కులాలు. గుజరాత్ వ్యాపార సామ్రాజ్యానికి ధమ్కి ఇచ్చారు ఆంధ్ర కమ్మాసు, ఆంధ్ర తెలంగాణ రెడ్లు. అలాంటి భారతదేశంలో, ప్రపంచంలో ట్రేడింగ్ లో ఉన్నటువంటి రెడ్డి కమ్మ దొరల యొక్క రాజ్యాన్ని కాపాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి చాలా షార్ప్ పొలిటీషియన్. ఆ షార్ప్ పొలిటీషియన్ కి కౌంటర్ చాతుర్యంతో మనం యుద్ధం చేసి రేవంత్ రెడ్డిని మనల్ని ఉసిగొలిపి రేవంత్ రెడ్డి మనల్ని బీజేపీ మీదకి ఎగదోయబోతున్నాడు. మనం చేయాల్సింది రేవంత్ రెడ్డి బీజేపీ మీద యుద్ధం చేయాలని రేవంత్ రెడ్డిని ఎగదోయాలి మనం పైకి. లేదంటే మనల్ని బీజేపీ మీద ఎగదోసి, టిఆర్ఎస్ మనల్ని బీజేపీ మీద ఎగదోసి, ఈ 2 పార్టీలు మనల్ని బీజేపీ మీద ఎగదోస్తే ఆ బీజేపీ తుపాకులు పెట్టి మన మీద కాల్స్తుంది, కాల్పులు జరుపుతుంది. మా తెలంగాణ ఉద్యమం ఏంటి? అమరవీరులని ఉత్పత్తి చేసే కర్మాగారం అట తెలంగాణ.
అమరవీరులని ఉత్పత్తి చేసే కర్మాగారమే తెలంగాణ అట. మాకు సోషలిజం కాదు కావాల్సింది తెలంగాణకి. మేము అమరవీరులు అయినవా లేదా? మా మీద ఎందుకు తుపాకీ? బీజేపీ మా మీద ఎందుకు తుపాకీ పెట్టి పేలవాలా? ఆ రేవంత్ రెడ్డి మీద పెట్టి పేలవరాదు, కేసీఆర్ మీద పెట్టి పేలవరాదు. ఒక ప్రధాన ప్రతిపక్షం ఏకాంతంగా ఎవరూ లేని సమయంలో కూడా గంటల తరబడి రోజుల తరబడి కేసీఆర్ ఆనందంగా సంతోషంగా మాట్లాడేది మధుసూదనాచారితోటే. మధుసూదనాచారి గారితోటే. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారి వారసు. హృదయ పరివర్తన చేయండి కేసీఆర్కి. మీరు యుద్ధం మోడీ మీద చేయాలైనా బయటికి వచ్చి ఇన్ని డైలాగులు ఇంకా చాలరా నీ ఉపన్యాసం అని 20 ఏళ్ళు తెచ్చిన ఇక చాలరా నాయన ఇక ఆపండి ఇక ఆపు అని అన్న. ఇప్పుడు కేసీఆర్ యుద్ధం, రేవంత్ రెడ్డి యుద్ధం మా బీసీ జనం కోసం, తెలంగాణ గడ్డ మీద ఉన్న 2.5 కోట్ల మంది బీసీల కోసం, మా బ్రతుకు విముక్తి కోసం, మా చదువుల కోసం, మా ఉద్యోగాల కోసం, మా రాజకీయ వాటా కోసం 42% రిజర్వేషన్లని 9th షెడ్యూల్లో పెట్టియాలని కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు మోడీ మీద యుద్ధం చేయాలని ఈ సభాపూర్వకంగా తీర్మానం చేస్తున్నారు. లేకపోతే బజార్లో మమ్మల్ని వేసి బీజేపీ మీద ఎగదోసి ఈ పని చేస్తారా? మీరు ఏరా మరి బీజేపీ మీద యుద్ధం అని అంటాడు ఒక ఆయన. రేవంత్ రెడ్డి, కేసీఆర్ ముందు వరుసలో ఉంటే మేము దూరంగా ఉంటాం. ఎందుకంటే తుపాకీ పెట్టి కాలిస్తే మా మీదకి వస్తే గుండు. ఇన్నాళ్ళు మమ్మల్ని ముందు పెట్టిర్రు, వాళ్ళు ఆడాడో దూరంగా ఉన్నారు. ప్రతి బుల్లెట్ మాకే తగిలింది, ప్రతి లాఠీ చార్జ్ మాకే తగిలింది. మళ్ళీ మేము ఆ పేపర్లు వచ్చిన కాగితాలన్నీ దాచుకొని మా మీద కేసులు ఉన్నాయి, పోలీసు వాళ్ళు కొట్టిర్రు అని చెప్పుకుంటాం. మమ్మల్ని ఏ ఊరు మమ్మల్ని పోలీసు వాళ్ళు కొట్టిర్రు, మా మీద మస్తు కేసులు ఉన్నాయి, మా మీద 150 కేసులు. మరి వీళ్ళని కొట్టరా పోలీసులు? వీళ్ళ మీద తుపాకీ పెట్టరా వీళ్ళ మీద? అందుకనే రెడ్డి వెలమదొరలు అగ్రగామి సైన్యంగా నిలబడాలి. ఎందుకు? నీ రాజకీయాలని బ్రతికించినం కాబట్టి, నీ రాజ్యాన్ని బతికించిన బానిసలం కాబట్టి. మీకు స్నానం చేయటం కూడా రాదు, మీకు వంట చేయటం రాదు, మీ కొంపలో బట్టలు వేసుకోవడం రాదు, మీకు మానవత్వం తెలియదు, మీరు మాట్లాడే విధానం తెలియదు. ఎన్నికలు వచ్చాక, రాజ్యాంగం వచ్చాక ఈ భూస్వామ్య రెడ్డి వెలమదొరలు నవ్వు ముఖం పెట్టిర్రు. అప్పటిదాకా పులిలాగా మా వైపు చూసి మా అయ్యల్ని గజ లాడిచ్చేటట్టు లంజ కూడా కానీ చెప్పు తీసుకొని కొట్టినరా మమ్మల్ని. మీరంతా మేమందరం మీ దగ్గర చాకిరీ చేసిన బానిసలమే మా అయ్యలు, మా తాతలు, మా అన్నలు. మేమందరం మీ దగ్గర జీతాలు చేసిన వ్యక్తి మా తాతలు, మా ముత్తాతలు. వాళ్ళ ఆత్మల కోసం మేము యుద్ధం చేస్తాం, మా అయ్యల కోసం. ఇది 50% 42% కాడ ఆగేది కాదు. ఇది అగ్రకులాలు ఏమనుకుంటారంటే, వాళ్ళకున్న తెలివి మనం అర్థం చేసుకోవాలా. వీళ్ళు రిజర్వేషన్ కోసం ఉద్యమించి అది పెరిగి పెద్ద అయితే అది 42 పోయిరా నానా, 40 పోయి రిజర్వేషన్ పోయి కులాలంతా ఒక్కటైతే అది రాజ్యాధికారం వైపు ప్రయాణం చేస్తారని వాళ్ళు మనల్ని కట్టడి చేయడానికి ప్రణాళిక చేశారు. అందుకనే ఇప్పుడు మీ అందరి మధ్యలో చెప్పేది ఏంటంటే, సాంప్రదాయ సంఘాలు తెలుసో తెలవకో ఎందుకో నువ్వు సంఘం పెట్టినావు, ఎట్లా పెట్టినావో ఎందుకు పెట్టినావో, స్కాలర్షిప్ సమాజ్ పార్టీ అదేదో తెలియదు మాకు. గీవాలు వద్దు మాకు, ఆ సంఘాలు కాదు మాకు. కళ్ళ ముందు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో రాజ్యానికి వచ్చారు. మన తెలంగాణలో రాజ్యాధికారం అనేది కలగానే మిగిలిపోయింది. మాకు రాజ్యం వస్తే అదే ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి లాగా సంతకం పెట్టే అవకాశం వస్తే 2.5 కోట్ల మంది 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలకు భూమిని పంచేస్తాం. ఆ వైపుగా పోవాలంటే మొదటగా జరగాల్సినటువంటి వ్యూహంలో మొదటి అడుగు ఏంటంటే, ఫస్ట్ మనం వేయాల్సిన అడుగు ఏమిటి, మనం చేయాల్సిన పోరాటం ఏంటి? తెలంగాణ గడ్డ మీద భావజాల వ్యాప్తి, అది మీడియాలోనో మరొక మాటలోనో మరొక రూపంలోనో తెలంగాణ గడ్డ మొత్తం వ్యాప్తి జరుగుతూ ఉంది. వ్యాప్తితో పాటుగా సైనికులు తయారు చేయాలి. సైనికులు తయారు చేయాలంటే అవగాహన కావాలి. అవగాహన కావాలంటే సత్యాన్ని చెప్పాలి.
ఆ సత్యాన్ని చెప్పడానికి శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి గ్రామ గ్రామం బీసీ ఎస్సీ ఎస్టీలు మేము బీసీల చట్టం కోసం బీసీలమే పోరాడతాం అంటే కుదరదయ్యా. అసలు కెమిస్ట్రీ కుదరదు. సోషల్ కెమిస్ట్రీ అంటే గ్రామంలో మాలోళ్ళు మాదిగోళ్ళు బీసీలు సాయిబులు అందరం ఒక్కటైతేనే బిర్యానీ కరెక్ట్గా వండుతాం. అది వండే పద్ధతి. నేను ఓన్లీ బీసీనే పాల్గొంటా అంటే రేపు ఎస్సీలకు 20% రిజర్వేషన్ల కోసం పోరాడబోతున్నాం. 15 నుంచి 20% రిజర్వేషన్ల కోసం పోరాడబోతున్నాం. ఎస్టీలకు 10%, మొత్తం కలిపితే 90%. బీసీల లక్ష్యం కోసం ఎస్సీలు ఉద్యమించాలి, ఎస్సీల లక్ష్యం కోసం బీసీలు ఉద్యమించాలి. ఇదే మన మహనీయులు నేర్పిన పాఠం. ఫిలిం ఇండస్ట్రీ ఉంది, హైదరాబాద్లో ఫిలిం ఇండస్ట్రీ ఉంది. ఆ ఇండస్ట్రీకి అమాంతం గిల్లు లేని ఆయన్ని పెట్టిండు దానికి. దిల్ రాజు, గిల్లు లేని రాజును పెట్టిండు దానికి. హృదయం లేదు ఆయనకి. ఎందుకు లేదు? ఆ యూసఫ్ కూడా అలా సాయంత్రం కేఫ్ల కాడ చూస్తే బీసీ ఎస్సీ ఎస్టీలు పిచ్చోళ్ళు అయి 4 కాగితాలు రాసుకొని తిరుగుతూ ఉంటారు డైరెక్టర్ అని. పాపం మనం ఎదురు పడితే ఏంద్రా నువ్వు డైరెక్టర్ అయినా అంటే నేను ఇప్పుడు కర్ణాటకలో ఫిలిం తీస్తున్నా అంటాడు. కర్ణాటక కూడా అడిగితే నేను తెలంగాణలో ఫిలిం తీస్తున్నా అంటాడు. పాపం వాడు ఛాయ్ తాగడానికి పైసలు. ఎందుకు? మనం బీసీ ఎస్సీ ఎస్టీల ఉద్యమం రేపు తెలంగాణ గడ్డ మీద ఫిలిం ఇండస్ట్రీలో మా వాటా ఎంత, సినిమా పరిశ్రమలో మా వాటా ఎంత, ప్రేక్షకులం కోట్ల మంది ప్రేక్షకులకు మేము ఒక్కొక్క సినిమాలో ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ కూడా అవకాశం ఎందుకు ఇవ్వట్లేదురా మీరు? ఎందుకు ఇవ్వట్లే? టీవీ 9 ఇంత వాదం వస్తుంది. టీవీ 9